హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రోజు రోజుకి ఆనందం పెరిగిపోతోంది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఖుషి ఈ ఏడాది కంటిన్యూ అవుతుంది అనే భరోసా కనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 3 సినిమాలతో రౌడీ హీరో పలకరించడానికి రెడీ అవుతున్నారు అనే మాట ఉత్సాహం నింపుతోంది వీడీ ఫ్యాన్స్ లో. కశ్మీర్లో తనకు నచ్చిన బేగంని చూసుకుని హ్యాపీగా బాక్సాఫీస్ దగ్గర బంపర్ బొనాంజా టేస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. అంతకుముందు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన లైగర్ ఫెయిల్యూర్ని ఖుషీ సక్సెస్తో బ్యాలెన్స్ చేసేశారు విజయ్ దేవరకొండ. ప్రాణం పెట్టి చేసిన సినిమా జనాలకు నచ్చకపోతే ఎనర్జీ లెవెల్స్ తగ్గటం మామూలేనని అంటారు సిల్వర్ స్క్రీన్ అర్జున్ రెడ్డి. కానీ ఓ మంచి విజయం గతాన్ని మరిపించేలా చేస్తుందని నమ్ముతారు మిస్టర్ దేవరకొండ. ప్రస్తుతం తన సక్సెస్ఫుల్ ఫ్యామిలీ జాన్రాగా ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో పలకరించడానికి రెడీ అవుతోంది ఫ్యామిలీ స్టార్. అటు ఫక్త్ యాక్షన్ డ్రామాగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే సినిమా కూడా ఈ ఏడాదే జనాలను పలకరించనుంది. ఒక ఫ్యామిలీ సినిమా, ఒక యాక్షన్ సినిమా అని సాటిస్ఫై అయిన రౌడీ హీరో ఫ్యాన్స్ కి కల్కి రూపంలో మరో ఫ్యూచరిస్టిక్ సినిమా కూడా బోనస్ గా ఉండొచ్చనే మాటలు వైరల్ అవుతున్నాయి. నాగశ్విన్ డైరెక్షన్ లో స్పెషల్ రోల్స్ చేయటం విజయ్ దేవరకొండకి కొత్తేం కాదు కాబట్టి ఈ మాటకు గట్టి బలం చేకూరుతోంది. సో 2024లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి 3 సినిమాలతో విందు భోజనం రెడీ అవుతుందన్నమాట. యానిమల్ సినిమాకొచ్చిన కలెక్షన్లు, హైప్ చూసిన తర్వాత అందరికీ స్పిరిట్ మీద హోప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్ ఇన్నాళ్ల కెరీర్లో చేసిన క్యారెక్టర్ వేరు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పారామీటర్స్ లో కనిపించడం వేరు అని మాట్లాడుకుంటున్నారు. వీటన్నిటికీ తోడు సందీప్ రెడ్డి వంగకు ఇటీవల రష్మిక ఇచ్చిన హైప్ మామూలుది కాదు. అదేంటి అంటారా? చూసేద్దాం రండి. యానిమల్ సినిమా సక్సెస్ పార్టీ కూడా కంప్లీట్ అయ్యాక నార్త్ వాళ్లతో మాట్లాడారు రష్మిక మందన్న. ఈ సినిమా మేకింగ్ గురించి ఆమె చెప్పిన మాటలు అందరికీ గూస్ బంప్స్ తెప్పించాయి. యానిమల్తో నటిగా ఆమె ఎంతగా ఎలివేట్ అయ్యారో చెబుతూనే కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ గురించి కూడా అద్భుతమైన హింట్స్ ఇచ్చారు. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ మామూలుగా ఉండదన్నది జనాలకు రష్మిక ఇస్తున్న హింట్. యానిమల్ పార్క్ కి సంబంధించి ఇప్పటికే సందీప్ రెడ్డి ఆమెతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారట. అవన్నీ ఇప్పుడు ఇంకా ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆ ఐడియాస్ విన్నప్పుడు మాత్రం అతన్ని విస్తుపోయి చూశారట రష్మిక మందన్న. యానిమల్ సినిమా ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో ఆ మిగిలిన 100 చేస్తుందని కొంతమంది, చేయకపోయినా నష్టమేం లేదు, టీమంతా కలిసి 500 కోట్లొస్తుందనుకున్న ప్రాజెక్టుకి 900 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదని మరికొంతమంది అంటున్నారు. జనాలందరూ యానిమల్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఖాకీ అవతార్లో సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసిన క్యారెక్టర్లో స్పిరిట్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇప్పుడు స్పిరిట్ వేరు అన్నట్టుగా డిజైన్ చేస్తున్నారు సందీప్. 2024 ఎండింగ్లో స్పిరిట్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలి అన్నది సందీప్ ప్లాన్. ఆల్రెడీ యానిమల్తో 1000 కోట్లకు చేరువైన సందీప్ స్పిరిట్తో ఆ ఫిగర్ని బాక్సాఫీస్ దగ్గర డబుల్ చేయాలన్న ఎయిమ్తో పనిచేస్తున్నారంటున్నారు యూనిట్ మెంబర్స్. సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే బడ్జెట్ లిమిటేషన్స్ పెద్దగా ఉండవు. కానీ మీడియం రేంజ్ హీరో అంటే మార్కెట్ లెక్కలు చూసుకోవాలి, దానికి తగ్గట్టుగానే బడ్జెట్ కేటాయించాలి. ఈ ఫార్ములాని బ్రేక్ చేసేందుకు కష్టపడుతున్నారు ఈ జనరేషన్ హీరోలు. మేం కూడా భారీ వసూళ్లు సాధించగలమని ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. దసరా సినిమాతో నాని రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు మీడియం రేంజ్ సెగ్మెంట్లోనే ఉన్న నేచురల్ స్టార్ దసరా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో నెక్స్ట్ లెవెల్కి చేరారు. నిర్మాతలు కూడా నాని మీద భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే నాని మాత్రం హరిబరిగా లెక్కలు పెంచేయకుండా దసరా తర్వాత హాయ్ నాన్న లాంటి మీడియం రేంజ్ మూవీతోనే ఆడియన్స్ ముందుకొచ్చారు. నానిలాగే మార్కెట్ ఎక్స్పాన్షన్ మీద సీరియస్ గా ఫోకస్ చేసిన మరో హీరో విజయ్ దేవరకొండ. సక్సెస్ విషయం పక్కన పెడితే రౌడీ బాయ్ సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ పక్కా అన్నట్టుగా మారింది సిచ్యుయేషన్. లైగర్ సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించలేకపోయారు. కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం మంచి నంబర్సే రికార్డ్ చేశారు. లైగర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విజయ్ ఖుషీతో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ను పలకరించారు. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో విజయ్ దేవరకొండతో సినిమా అంటే భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అంటున్నారు మేకర్స్. తాజాగా వరుణ్ తేజ్ కూడా ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న మెగా ప్రిన్స్ నెక్స్ట్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.
చేసింది. దీంతో వరుణ్ నెక్స్ట్ మూవీస్ బడ్జెట్ కూడా అదే రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. బ్లాక్ బస్టర్ సినిమాల విషయంలో హీరో మార్కెట్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాల సక్సెస్ లో హీరోయిన్ షేర్ కూడా గట్టిగానే ఉంది. ముఖ్యంగా రీసెంట్ బ్లాక్ బస్టర్స్ లో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డాన్స్ల నుండి యాక్షన్ సీన్స్ వరకు అన్ని విషయాల్లోనూ హీరోలతో పోటీ పడి నటించారు. అందుకే అలా బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేసిన బ్యూటీస్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లిస్ట్ లో అందరికంటే ముందున్న బ్యూటీ అనుష్క శెట్టి. బాహుబలి 2 భాగాల సక్సెస్ విషయంలో ప్రభాస్ తో పాటు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు స్వీటీ. అందుకే ఈ మూవీ సక్సెస్ అనుష్క ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకువెళ్లింది. అనుష్క తర్వాత ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన మరో 500 crore బ్యూటీ దీపిక పదుకొన్. పఠాన్ విషయంలో షారుఖ్ తో పోటీపడి యాక్షన్ స్టంట్స్ చేసిన దీపిక గ్లామర్ విషయంలోనూ నెవర్ బిఫోర్ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యారు. 500 కోట్ల క్లబ్ లో నయనతారకు కూడా ప్లేస్ ఇప్పించారు బాద్షా. తాజాగా జవాన్ సినిమాతో మరో 1000 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్న షారుఖ్ తనతో పాటు నయనతారకు కూడా ఆ క్రెడిట్ ఇచ్చారు. గదర్ సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అమీషా పటేల్ బ్లాక్ బస్టర్ హిట్ తో అలరించారు. అంతేకాదు ఏకంగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించారు. లియో సినిమాతో త్రిష కూడా ఈ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా ఉన్నంతలో తన మార్కు చూపించిన చెన్నై చంద్రం, నయన్, దీపిక లాంటి టాప్ స్టార్స్ సరసన ప్లేస్ కొట్టేశారు. 2023 క్లైమాక్స్ లో ఈ ఫీట్ సాధించారు రష్మిక మందన్న. పాన్ ఇండియా మూవీ యానిమల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన రష్మిక నేషనల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశారు. అదే సమయంలో 500 కోట్ల క్లబ్ లో టాప్ హీరోయిన్స్ సరసన ప్లేస్ సాధించారు. ఈ క్లబ్ లోకి లేటెస్ట్ ఎంట్రీ శృతి హాసన్. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించిన ఈ బ్యూటీ తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా సినిమా సక్సెస్ లో తన వంతు పాత్ర పోషించారు. అందుకే 500 కోట్ల మార్క్ టచ్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ లో ఈ బ్యూటీ పేరు కూడా చేరిపోయింది. ఆగస్టు 15th క్యాలెండర్ లో మార్క్ చేసుకోండి. పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో హాయిగా చూద్దురు గాని అని అంటున్నారు కెప్టెన్ సుకుమార్. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ 10 బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులోనూ జాతర ఎపిసోడ్ గురించి వినిపిస్తున్న మాటలు అల్లు ఆర్మీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పుష్ప సినిమాలో మీనింగ్ఫుల్ యాక్షన్ కి, కడుపుబ్బ నవ్వించే సీన్స్ కి, ఇంటెన్సిటీతో సాగే ఎపిసోడ్స్ కి, పర్ఫెక్ట్ రొమాంటిక్ షాట్స్ కి కొదవే లేదు. అన్ని సమపాళ్లలో కుదిరాయి కాబట్టే పుష్ప సినిమా గురించి పాన్ ఇండియన్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా, పండగ చేసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. రీసెంట్ గా తెరకెక్కించిన జాతర ఎపిసోడ్ గురించి ఆ మధ్య అల్లు అర్జున్ చెప్పినప్పటి నుంచి హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. సెకండ్ పార్ట్ లో ఈ ఎపిసోడ్ సిల్వర్ స్క్రీన్స్ మీద రచ్చ చేస్తుందంటున్నారు యూనిట్ మెంబర్స్. ఫస్ట్ పార్ట్ ను తలదన్నేలా తెరకెక్కించడానికి అన్ని విధాలా సాయశక్తులా కృషి చేస్తున్నారు సుకు మాస్టర్. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఫస్ట్ పార్ట్ ని మించేలా మ్యూజికల్ మ్యాజిక్ చేయడానికి నేను రెడీ అంటూ రాక్ చేస్తున్నారు. స్పెషల్ గా ఇది రీజన్ అంటూ ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో పుష్ప సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చేయడానికి ఇవన్నీ కారణాలే అంటున్నారు క్రిటిక్స్. లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస వివాదాలతో ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన అన్నపూర్ణి సినిమా నయన్ని చిక్కుల్లో పడేసింది. ఇప్పుడు భర్త డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా నుంచి కూడా నయన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఈ న్యూస్ తో అసలు నయన్ కెరీర్ లో ఏం జరుగుతోంది అనే టెన్షన్ క్రియేట్ అయింది ఫ్యాన్స్ లో. నానుం రౌడీదాన్, తానా సేంద కూట్టం లాంటి డిఫరెంట్ మూవీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విఘ్నేష్ శివన్. అయితే దర్శకుడిగా వచ్చిన గుర్తింపు కంటే నయన్ బాయ్ ఫ్రెండ్ గానే ఎక్కువ పాపులర్ అయ్యారు ఈ యంగ్ డైరెక్టర్. నయన్ తో పెళ్లి తర్వాత దర్శక బాధ్యతలకు బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. కాత్తు వాకుల్ 2 కాదల్ సినిమాతో దర్శకుడిగా మరో డీసెంట్ హిట్ అందుకున్న విఘ్నేష్ రీసెంట్ గా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సినిమాను అనౌన్స్ చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు అక్క పాత్రలో నయన్ అయితే పర్ఫెక్ట్ అని ఫీల్ అయిన విఘ్నేష్ ఆమెను సిస్టర్ రోల్ కు ఒప్పించారు. నయన్ నటించేందుకు ఓకే అన్నా ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా లేరని తెలుస్తోంది. ప్రెజెంట్ టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతున్న నయన్ ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. నయన్ అడిగిన పేమెంట్ ఇచ్చేందుకు నిర్మాతలు నో అంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. విఘ్నేష్, ప్రదీప్ రంగనాథ్ ఇద్దరికీ అంత మార్కెట్ లేకపోవడంతో నయన్ను మాత్రమే నమ్మి భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని ఫీల్ అవుతున్నారట. దీంతో తప్పని పరిస్థితుల్లో భర్త సినిమా నుంచి నయన్ తప్పుకున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జెరసోయో.